దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే ప్రభు అయిన దేవుడు ఆయన మనలను ఇంతవరకు సజీవులుగా కాపాడి ఆయన సన్నిధిలో బ్రతికించుచున్నందులకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ అయిపోయింది, క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం. సంవత్సరము అనేది ఒక దయా కిరీటం అంటాడు భక్తుడు. సంవత్సరమును దయా కిరీటముగా అనుగ్రహించామని కీర్తనలో 65:11 చెప్తాడు. కనుక సంవత్సరము అనేది మన యొక్క జీవితంలో ఒక దయా కిరీటము వంటిదే. కనుక ఆ దయను కూడా మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన తండ్రి తన యందు భయభక్తులు కలిగిన వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చి ఆ దేశం మీద దేవుని యొక్క దయ ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఆ సందర్భంలో చెప్తాడు. ఏమనంటే ఒకసారి అది కూడా చూస్తే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 12వ వచనం, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని చెప్పాడు. దేవుని యొక్క ప్రజలకు ఆయన ఇచ్చే స్వాస్థ్యం ఎంత గొప్పదో, ఆయన దానిని ఎంత జాగ్రత్తగా కనుపాపను కంటి రెప్ప కాపాడినట్లుగా తన ప్రజలను కాపాడుకుంటూ ఉంటాడో దానికి ఆయన ఎంత రూఢిగా వాగ్దాన పూర్వకముగా తెలియచేశాడో లేఖనాల్లో మనం చూస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ప్రభు యొక్క కనుదృష్టి ఉండే ప్రజలుగా ఆనాడు ఈనాడు కూడా తన యందు భయభక్తులు కలిగిన వారికి ప్రభు తోడై ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నాను అని తెలియచేసిన మన గొప్ప తండ్రి. కనుక కాలములు సమయములు సమస్తము కూడా ఆయన స్వాధీనములో ఉంచుకున్న తండ్రి. మనం ఇప్పటికీ ఇంకా బ్రతికి ఉన్నామంటే ఆయన మహా కనికరం మాత్రమే. మనకు తెలుసు కరోనా టైంలో అసలు లెక్క లేకుండా ఎంత విస్తారంగా చచ్చిపోయారో కూడా మనకు తెలుసు. కానీ ప్రభు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి కూడా మనలను బ్రతికించుకొని ఇప్పటి వరకు ఆయన సముఖంలో బ్రతకడానికి, నమ్మకముగా బ్రతకడానికి, ఆయన నీతిని అనుసరించి ఆయన రాజ్య వారసులుగా బ్రతకడానికి ప్రభు మనకు ఆయన మహా కనికరాలను చూపిస్తూ ఉన్నాడు. అయితే మరి భక్తుడైన హబక్కూకు కూడా తెలియచేస్తాడు. ఏమనంటే హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. భక్తుడు చెప్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. 1వ వచనంలో చెప్తాడు, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన అన్నాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అన్నాడు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని భక్తుడు చాలా దేవునికి మొరపెట్టుకున్న విధానం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు. కానీ ప్రస్తుత కాలంలో క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా క్రొత్త సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని యొక్క సన్నిధిలో వాచ్ నైట్ సర్వీసులు, తర్వాత న్యూ ఇయర్ సర్వీస్ అని చాలా చాలా చక్కగా మరి ఏదో భక్తుల్లాగా మరి గడిపారు. కానీ దేవుని సన్నిధిలో కొన్ని లేఖనాలు మరి మీ బోధకులు తెలియచేస్తూ వాళ్ళు కూడా ఏదో సందడి చేసుకున్నట్లుగా వెళ్ళిపోతున్నారు. కానీ క్రైస్తవ్యంలో భయము కలిగి జీవించాలి. సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి, నీ కార్యములు నూతనపరచుమని ప్రభువుని ఎందరూ మనఃపూర్వకంగా అడిగారో. ఒకవేళ ఇక్కడ వాక్యం ఉంది కనుక పెదవులతోటి ఒకవేళ అడిగారేమో నాకు తెలియదు. కానీ మనఃపూర్వకముగా అడిగిన వారు అలాగున ప్రభువును పోలి జీవిస్తారు. పెదవులతో అడిగిన వాళ్ళు మరలా పాత బ్రతికే అలాగే వెళ్తారు, ఇలాగ వస్తారు, మళ్ళీ మామూలు యథాప్రకారంగా జీవిస్తారు. ఈ విధమైన బ్రతుకులు దేవునికి చాలా అసహ్యకరమైంది. అస్సలు తెలియని వారిని ఆయన కొంత మట్టుకు క్షమిస్తాడట. నమ్మకంగా జీవించిన వారిని బహుగా హెచ్చిస్తాడట. అటు ఇటు కానివారు అనగా ఇటు లోకం కావాలి దేవుడు కావాలి అనుకునే ప్రజల విషయంలో
ఆయన చెప్పాడు, నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని చెప్పాడు. కనుక బహు జాగరూకులమై జీవించవలసిన ఆవశ్యకతను ప్రభు తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, తన భక్తుడు ద్వారా ఆయన చేసే ప్రార్థన నేటికి మన యొక్క సముఖంలో జాగ్రత్తగానే భద్రపరిచాడు ఆ లేఖనాలు. అందుకే హబక్కూకు ప్రవక్తగా ఉన్నాడు, ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా మాకు దానిని తెలియచేయము అంటూ ఉన్నాడు. నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుతున్నాను అంటున్నాడు. ప్రభు యొక్క వార్తకు భయపడే జనాంగం ఏరి సందళ్ళు చేస్తున్నారు. ఇంకా చాలా చాలా చక్కగా డ్యాన్స్ ప్రోగ్రాములు చేసుకొని అది చాలక, వాళ్ళ వెకిలి చేష్టలకి అది చాలక మళ్ళీ దాన్ని యూట్యూబుల్లో పెట్టి ప్రభు యొక్క మనుషులు డ్యాన్సులు బాగా వేస్తున్నారు అనేలాగా వాటిని గురించి అసభ్యకరమైన భాష మాట్లాడే ప్రజలకు చక్కగా అవకాశాన్ని వీళ్ళే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తిహీనులు ఎక్కడున్నా చాలా ప్రమాదం అండి. దేవుని నామానికి అవమానమే కానీ ఎప్పుడు మహిమ కలగదు. ఎన్ని సంవత్సరాలు జరిగిపోతున్నా అదంతే. చూడండి, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది అసలు ఎప్పుడూ నిమ్మళింపనేరదు. కనుక వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ భక్తిహీనత ఆధారం చేసుకొని దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా జరిగించుకునే ఈ పండుగలలో చాలామందిని మనం చూసాం. విస్తారమైన ప్రజలందరూ అదే కొత్త బట్టలు కట్టుకొని ఏదో బోర్లు కట్టడం ఏంటో, ఈ అసభ్యమైన క్రియలేంటో, అసలు యేసు ప్రభువు మాటలేంటో, ఆ ప్రభువు గురించి అసలు పూర్తిగా ప్రజలకు తెలియచేసే ఉద్దేశం కలిగిన వారు ఎందరున్నారు. మీరు వీటన్నిటిని గురించి జాగ్రత్తగా చూడండి. ఏదో పాస్టర్ గారు చెప్పారు మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనే అవమానకరమైన బ్రతకండి. లేఖనములను పరిశీలించుట నేర్చుకోవాలి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. 1 యోహాను పత్రిక 4 మొదటి వచనాల్లో చెప్పాడు కదా. కనుక మనం ఆయా ఆత్మలంటే ఆ బోధకులు, ఆ బోధలు చెప్పే బోధలు వీళ్ళందరూ కూడాను ఆత్మలతో చెప్తున్నాడు. ఒక్కొక్కడికి ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి బోధలు వాళ్ళయే. కాబట్టి ఆయా ఆత్మలను సంబోధించాడు. కనుక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా అది పరీక్షించి భక్తి చేయాలి అంటే మీకు ఎంత మరి లేఖనాలలో మంచి అవగాహన ఉండాలి. కనుక దేవుని యొక్క లేఖనాలు మనకు తీర్పు కొరకు కూడా మరి నడిపించబడే పద్ధతి ఉంది. మార్పు చెందటానికి తండ్రి దీర్ఘశాంతంతో భరించే పద్ధతులు ఉన్నాయి. అంతేకాదు దేవుని యొక్క లేఖనాలు మనుషులను మోసం చేస్తాయి. దేవుని యొక్క లేఖనములు తీర్పులోనికి మనుషుల్ని అందరినీ కూడా త్రోసుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి సోదరులారా. కనుక లేఖనాలు అనగానే, బైబిల్ అనగానే ఏది చేతిలో ఉంది కదా అని సందడితోటి చాలామంది అవగాహన లేక ఏదో ప్రార్థనకు వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ అది పట్టుకోవటం చాలా చాలా జాగ్రత్త కలిగి, భయము కలిగి, ఆయన మాటకు భయపడి, వాక్యంలో ఏముందో చూసి దేవుని సన్నిధికి వెళ్ళిన వారిని బట్టి ప్రభు సంతోషించాల. ఆయన వాక్యానుసారముగా జీవించిన వారు, లేఖనములను నమ్మి అలాగున జీవించే వారి విషయంలో ప్రభు చాలా సంతోషిస్తాడని మనం గత వీడియోలో నేను చెప్పాను కూడా. తండ్రి ఏ విషయాల్లో సంతోషిస్తాడు మనం గత వీడియోలో చూసాం. కనుక దేవుని యొక్క కృపచేత ఈ నూతన సంవత్సరంలో మీరు క్రైస్తవ జీవితాన్ని నూతనముగా ఆరంభించడానికి కొన్ని పరిశుద్ధ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క హబక్కూకు అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము అంటున్నాడు. ప్రభు యొక్క కార్యము నూతనపరుస్తూ ఉన్నాడా నీ జీవితంలో? ఒకసారి మీరు పరీక్షించుకోవాలి. లేకపోయినట్లయితే ఈ సంవత్సరాలంతా క్రొత్త సంవత్సరం, క్రొత్త ఏడు మొదలుపెట్టిందని పాడుకొని చోటులు లేవు. కానీ పాటలు, నోటి మాటలు క్రొత్త మాటలే అని వాటిని నమ్మి మోసపోతున్నారు జనాలు. కానీ ప్రభువు చెప్తున్నాడు కదా, మీకు మరి పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోసుకుంటే చిరిగిపోతాయి, పిగిలిపోతాయి సోదరులారా. కాబట్టి మనము నూతనమైన పద్ధతిని ఎప్పటికప్పుడు క్రీస్తునందు జీవిస్తేనే
తండ్రి సంతోషిస్తాడు అనే సంగతిని లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో ప్రథమంగా మనము మరి మన ముందున్న పరిశుద్ధులు వారి యొక్క విశ్వాసాన్ని కొంచెం ఆలోచన చేసుకొని మనం కూడా మన విశ్వాసంలో మరి స్థిరపరచబడినట్లుగా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోవాలని ఆశిస్తూ ఈ సందర్భంగా కొన్ని లేఖనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం మొదటి వచనం. అసలు విశ్వాసము అనే దానికి ఒక చక్కని నిర్వచనాన్ని అపోస్తలుడైన పౌలు మనకు తెలియచేశాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అమ్మా, ఈ వాక్యం మేము చదవని క్రైస్తవులు ఎవరుంటారు? మాకు ఈ వాక్యాలు బాగా తెలుసు అని ఒకవేళ మీరు తలంచుచున్నారేమో. జాగ్రత్తగా చూసుకొని వాక్యాన్ని చూసుకొని ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క కాకుండా ఏది విశ్వాసమో, విశ్వాసులు ఎలా ఉన్నారో మనము కూడా విశ్వాసులు అనుకుంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉందో పరీక్ష చేసుకోగలిగిన మనస్సు మీలో ఉంటే జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయని చెప్పాడు దేవుడు. కనుక మీ కన్నులు బాగా పనిచేస్తాయి. జాగ్రత్తగా చూడండి. మీరు ప్రభువుని నిదానించి చూస్తూ మిమ్మలను కూడా పరిశీలన చేసుకున్నట్లయితే అసలు చక్కని క్రైస్తవ జీవితం అంతకంతకు వృద్ధి పొందే విశ్వాసము మీరు సంపాదించుకోగలరు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. మీరు దేన్ని నిరీక్షిస్తున్నారు? దేన్ని నిరీక్షిస్తున్నారు? మీరు ప్రభువుని చూడలేదు, అయినను ఆయనను అంగీకరించుచున్నారు, అందుకు దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు అపోస్తులులే. అయితే నిరీక్షణ, మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి, క్రీస్తు యొక్క మహిమలో యుగయుగములు ఆయనతో కూడా ఉండాలి అని మనము నిరీక్షించినట్లయితే చూడండి, ఆ యొక్క నిరీక్షణను కాపాడేది నిలబెట్టేది విశ్వాసమే సోదరులారా. కనుక విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని చెప్పాడు. అదృశ్యమైనవి ఇప్పుడు అవి మన కన్నులకు కనిపించట్లేదు, క్రీస్తు రాజ్యము కనిపించట్లా. మనోనేత్రముతో మనం చూసి విశ్వాస హృదయముతో చూసినట్లయితే కొంత మట్టుకు వాటిని మనము మనస్సుతో చూడగలం. కానీ అవన్నీ కూడా ప్రస్తుతం అదృశ్యముగా కనిపిస్తున్నాయి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని చెప్పాడు. కనుక ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని చాలా స్పష్టంగా చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొననా అన్నాడు. అంటే భూమి మీద అని ఏం చెప్పాడు? అసలు ఆ విశ్వాసమును అన్నాడు. అనగా మనం చదువుకున్నాం చూసారా, పరిశుద్ధులు వారు ఎట్టి విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని మనము కూడా కలిగి ఉండే కృప మనకున్నదా? మనుష్య కుమారుడు వచ్చేటప్పటికి అలాంటి వారు భూమి మీద ఎంతమంది ఉంటారు? అసలు విశ్వాసము కనుగొనునా అని ఒక ప్రశ్న ప్రభువే శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడాడు సోదరులారా. ఒక ప్రశ్న వేశాడు. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. విశ్వాసం అనున్నది హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న మొదటి వచనంలో నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. మన పెద్దలందరూ కూడా సాక్షులుగా మన మధ్యలో నిలిచి ఉన్నారు. సాక్ష్యము అనేది చాలా చాలా విలువైనది. సాక్ష్యం అనగా ఒక మనుష్యుడు తాను క్రీస్తుతో కూడా నడిచి ప్రభువునందు తాను ఈ లోకమందు జీవిత యాత్ర ముగించినంత వరకు నమ్మకముగా జీవిస్తే అప్పుడు అది సాక్ష్యమవుతుంది. అట్టి వారికి పరలోకమందు సాక్ష్యపు గుడారము కూడా దాని సంగతులు చాలా స్పష్టంగా ప్రకటనలో వ్రాయబడి ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఈ భాగంలో చదువుకున్నట్లయితే సాక్షులు పెద్దలందరూ కూడా సాక్ష్యం పొందిన చక్కని అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
అయితే మరి యొక్క అనుభవాన్ని గమనిస్తే ఈ 11వ అధ్యాయంలోనే 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అది సామాన్యమైన విషయం కాదు. దేవుని యొద్దకు వస్తున్నారు చాలామంది, కానీ ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. కాబట్టి విశ్వాసం అని చెప్పుకుంటున్నాం. విశ్వాసులు అంటున్నారు. చర్చికి రావడంతో వాళ్ళకి విశ్వాసులు అని పేరు పెట్టేస్తున్నారు. చాలా మోసం చేస్తున్నారండి. చర్చికి క్రొత్తగా వచ్చేవాళ్ళు ఏదో ఒకటి మాయమాటలు చెప్పి ఈ బోధకులు వాళ్ళని ఏదో నీళ్లలో ముంచినంత వరదాకా తీసుకురావడం, వాళ్ళకి విశ్వాసులని పేరు పెట్టేయటం చాలా తప్పండి. విశ్వాసం అనేది ఒక అనంతమైన సబ్జెక్ట్. అది ఇష్టానుసారంగా ఏదో ఒకటి చర్చిలోకి రావడం కాదు. అసలు ఈ విశ్వాసము అనే పదం, దాని యొక్క విలువ తెలిసిన వాళ్ళు క్రైస్తవ సమాజంలోనే చాలా అరుదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్వాసము గురించి ఆలోచన చేసేటప్పుడు మన జీవితంలో మనకు కలిగిన దాన్ని దయచేసి మీరు దాన్ని గురించి మీరు నేను విశ్వాసిని అనేలాగా భ్రమలోకి వెళ్ళకండి. విశ్వాసులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఏ విధముగా దేవుని చేత మెప్పు పొందారు, ఎలాంటి దేవునికి ఇష్టమైన క్రియలు చేశారు, ఈ లోకాన్ని ఎంత చక్కగా వాళ్ళందరూ అసహించుకోగలిగారు, ఎట్టివారిని విశ్వాసులు అన్నాడు, అదంతా కూడా మనకి క్షుణ్ణంగా స్పష్టంగా తెలిస్తే అప్పుడు మనము కూడా అలాంటి విశ్వాసాన్ని అవలంబించాలి అనే ఒక నిర్ణయం తీసుకొని, ఒక చక్కని నిబంధన చేసుకొని, అదృశ్యమైన వాటిని చూడగలిగే శక్తిని పొంది ఈ లోకమందు నమ్మకంగా జీవించి అప్పుడు విశ్వాసి అనే ఒక ముద్ర పొందటం న్యాయం, అది ధర్మం. ఎందుకంటే ప్రభువు తన అపోస్తులను చూసినప్పుడు పేతురు, చూడండి మీకు ఆ సందర్భాలు తెలుసు కనుక నేను త్వరగా ముందుకెళ్తాను. పేతురు నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నాడు. ప్రభా, నువ్వే ఆయనవేనా నువ్వు? అలాగైతే నీళ్ల మీద నడిచి నేను కూడా వచ్చేటట్టు చెమ్మంటే రమ్మన్నాడు. వెంటనే బయలుదేరాడు. అంటే సముద్ర ప్రయాణంలో నీళ్ల మీద నడవడానికి తను బోట్ల నుంచి నీళ్ల మీదకి దిగి నీళ్ల మీద నడవటం అనేది కూడా విశ్వాసమే. కానీ ఆ విశ్వాసం ఎంతవరకు నిలబడింది? కొంతసేపు అయ్యాక నేనేంటి నడుస్తున్నాను అనుకొని నీళ్లలో మునిగిపోతూ ఉన్నాడు. కనుక ప్రభు అతన్ని అల్ప విశ్వాసి అన్నాడు. ఎందుకు సందేహించావు? అల్ప విశ్వాసి అన్నాడు. మరి తోమా చూసినట్లయితే, తోమా ఆయన ప్రక్కలో నేను వేళ్ళు పెట్టి చూడాలి, ఆయన చేతుల్లో గాయాల్లో వేళ్ళు పెట్టి చూడాలి అని మాట్లాడాడు. తోమాను ప్రభు అంటున్నాడు, అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు అన్నాడు. అంటే ప్రభువు సన్నిధిలో అంత బలవంతులుగా ఉన్న అపోస్తులు కూడా ప్రభువు ఉన్నంత వరకు అల్ప విశ్వాసం ఉంది వాళ్ళల్లో. అసలు వాళ్ళల్లోనే అవిశ్వాసం వచ్చేస్తే పరిస్థితులు వచ్చాయి. అయితే ప్రభు ఎప్పుడైతే ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచాడో వెంటనే పరిశుద్ధాత్మను వాళ్ళందరూ కూడా పొందారు. ఆ పరిశుద్ధాత్మను పొందిన తరువాత వాళ్ళు శక్తివంతులై ప్రభువు కొరకు హతసాక్షులైపోయినట్లుగా లేఖనములు సజీవుల గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కనుక విశ్వాసము అనేది ఏదో మనం చర్చికి వెళ్తున్నాం కాబట్టి విశ్వాసులను సంబోధిస్తుంటే నాకు చాలా భయం అండి. పెద్ద పెద్ద పదాలు ఎందుకు పనికిరాని మనం త్వరగా వాటిని ఉపయోగించుకొనుట అదొక తప్పు అయిపోతుంది. అది అసలు ఒక పాపం అయిపోతుంది. అనవసరమైన భాష, అర్థం లేని భాష. ఒక పనికిమాలినోడికి ఒక మంచోడు అని చెప్తే కూడా దేవుడు దాన్ని సహించడు. అలాంటి పరిస్థితులు మనకు తండ్రి నేర్పించాడు. కనుక మనం చాలా జాగరూకులమై కొత్తగా వస్తున్న వాళ్ళకి, లేకపోతే ఏమీ తెలియని వాళ్ళకి, అసలు క్రీస్తుని గురించి తెలియని వాళ్ళకి విశ్వాసులను పేరు పెట్టుకొని మీరు మోసపోవద్దు అని స్పష్టంగా ప్రభు యొక్క చిత్తానుసారంగా ఈ లేఖనములు నేను మీకు తెలియచేస్తున్నాను. మీరు వీటిని పరిశీలించి లేఖనాల్లో పరిశోధించి అలాగున్నవో లేవో చూచి మీరు కూడా శక్తివంతులై విశ్వాసమందు బలవంతులై విశ్వాసులై
ఒక దినాన ప్రభువుతో కూడా ఉండటానికి మీ మనసులను సిద్ధపరచుకోనండి. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము అని చెప్పాడు. కనుక ఏ ఒక్కరూ కూడా విశ్వాసము లేకపోతే దేవుడు వారిని ప్రేమించడు అనే సత్యాన్ని గమనించండి. మరి ఇదే అధ్యాయంలో 11వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. గర్భము ధరించుటకు 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఆవిడ కూడా ఏదో వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత బలమైందో చూడండి. చాలామంది ఉన్నారు, మీరు ఈ అధ్యాయం ఎన్ని వేల సార్లు చదివినా కూడా, దాన్ని కంఠస్థం పెట్టినా కూడా వాళ్ళ క్రియలను మనం సంపాదించుకొనుట అది కూడా చాలా అసాధ్యమే. అంత శక్తివంతులు ఈ యొక్క సాక్షులు, ఈ విశ్వాసమును బట్టి సాక్షులైన వారు అంత శక్తివంతులు సోదరులారా. కనుక మనం ఏదో ఒకటి మామూలుగా ఇదంతా నేను మీకు చెప్పలేను, కానీ ఈ యొక్క అనుభవాన్ని శారా కూడా విశ్వాసమును బట్టి వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడని ఎంచుకుందట. మనం ఆదికాండంలో చూస్తే శారా గురించి అంత ఎక్కువగా ఉండదు, కానీ అపోస్తుడైన పౌలు క్రీస్తు ఆత్మ సమృద్ధిగా కలిగిన వాడయ్యండి చెప్పాడుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. కనుక యేసుక్రీస్తు ఆత్మ ఎంత ఉంది, ఎవరిలో ఎంత ఉంది, అసలుకి యేసుక్రీస్తు ఆత్మను పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని లేఖనాల ప్రకారముగా కనుక మనం అసలు ఒకవేళ యోచన చేయగలిగినట్లయితే యేసుక్రీస్తు ఆత్మను పొందిన వాళ్ళు అసలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, అంత తక్కువ మంది. అపోస్తలుడైన పౌలుకి అయితే యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా ఉందని చెప్పాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషుడు ఈ సంగతులు వ్రాసాడు సోదరులారా. ఈ మామూలుగా ఎవడు మనుషులు రాసే సంగతులు కావు కదా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు పరిశుద్ధాత్మ శక్తి చేత వ్రాయబడినవే, కానీ మనుషుల యొక్క తలంపులు ఇచ్చలను బట్టి రాసినవి కావు ఇవి. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు అంటున్నాడు, ఆమె వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడని విశ్వసించింది కనుక మృతతుల్యమైన తన యొక్క గర్భంలో నుండి తాను ఒక బిడ్డను సంపాదించుకున్నది అని చాలా తేటగా వయస్సు గతించినదైన గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె సంతానము కలిగెను అని చెప్పాడు. ఈ మాటలు చదువుకున్నట్టయితే ఒకడే పుట్టాడు కానీ ఎంత రాసిందో ఆ బైబిల్లో అంటాడు ఎవడైనా బుద్ధి లేనుడు. కానీ దేవుని యొక్క లేఖనములు ఎవరికి అర్థం కావు, వెలుపటి వారికి అర్థం కాకుండా ప్రభువు ఉపమానములతో అనేక సంగతులను వ్రాసి తన యందు యథార్థత కలిగి శుద్ధ హృదయం కలిగిన వారికే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు అవి అర్థం కావాలి, అవి తెలుసుకోవాలి, వాళ్ళకి జీవం కలగాలి, అది సమృద్ధిగా కలగాలి, వాళ్ళకి ఆహారం కలగాలి, వాళ్ళ యొక్క హృదయం ఎప్పటికప్పుడు ఫలభరితంగా ఉండాలి, సంవత్సరములు గతించుచుండగా అది నూతనపరచబడాలి, వాళ్ళ విశ్వాసములో నూతనమైన బలము పొందాలి అని ప్రభువైన తండ్రి ఎంతో చక్కగా తన పిల్లల కొరకు సమృద్ధి అయిన ఆహారాన్ని పరిశుద్ధ లేఖనాల్లో భద్రపరిచాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని చూసినట్లయితే వాగ్దానము చేసిన వాడు నమ్మతగినవాడు అని విశ్వసించిందట మన తల్లి అయిన శారా. ఆమె యొక్క సంతానములో చేర్చబడిన వారిగా మన యొక్క జీవితాల్లో కడవరి దినాల్లో ఉన్న మనకు కూడా ఈ వాగ్దానములు అనుభవించే కృపను తండ్రి అయిన దేవుడు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మరి యొక్క అనుభవాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యేసుక్రీస్తునందుండి వారికి సున్నతి పొందుటయందేమియూ లేదు. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు. కానీ
ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఏది నాడు క్రైస్తవుడికి ప్రయోజనకరమైంది? ఓ క్రైస్తవులారా, మీకు ప్రయోజనకరమైంది ఏంటో తెలుసా? మీరు సున్నతి పొందారు, సున్నతి పొందలేదు, ఇది అసలు లక్ష్య పెట్టట్లేదు దేవుడు. దానికి ఏమీ లేదు, విలువే లేదు అసలు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము అన్నాడు. ఈ విశ్వాసము కలిగి ఉండాలన్నా ప్రేమ కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి మాత్రమే ఇట్టి విశ్వాసం వస్తుందట. దేవుణ్ణి ప్రేమించుట అంటే మళ్ళీ దానికి అందుకనే మన జీవజలముల నది పరిశుద్ధ గ్రంథం అంటే. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము అని చెప్తున్నాడు. ప్రేమ అనగానే ఏదో మనం సహోదరులను ప్రేమించడం ఉంది, లేకుంటే భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండుట, బిడ్డలను ప్రేమించుట, తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించుట, ఈ ప్రేమలు కాదు. మనము మన ఆత్మను ప్రేమించుట, మనము మన ప్రభువును ప్రేమించుట. తండ్రిని ప్రేమించుట వేరు, కుమారుని ప్రేమించుట వేరు, అనగా క్రీస్తును ప్రేమించుట వేరు. పరిశుద్ధాత్మ యందు ప్రేమ కలిగిన వారే జీవించుట వేరు. సహోదర ప్రేమ వేరు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదానికి దేని యొక్క సందర్భములు ఏ విధముగా ఉపయోగించాడో పరిశుద్ధ లేఖనములలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. మీరు లేఖనములు ఎంత విస్తారముగా నేర్చుకోగలిగితే అంత అత్యధికమైన శక్తివంతులవుతారు అని నేను పలుమార్లు అందుకే చెప్తూ ఉంటాను సోదరులారా. నా సహోదరులు బోలెడు మందికి ఈ సంగతులు చెప్తూ ఉంటాను. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుషులు ఏదో మేము బాప్తిసం తీసుకున్నాం, మేము దేవుని యొక్క పక్షంగా ఉన్నాం, లేకుంటే మేము దేవుని మనుషులు అయిపోయాం, మేము విశ్వాసులం అయిపోయాం అనుకొని పొరపడుతున్నారు. కానీ నీటిలో ఉండే బాప్తిస్మము, నీటి ద్వారా పొందిన బాప్తిస్మము యోహాను బాప్తిస్మం. అయితే యోహాను చెప్తున్నాడు, నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. ఆటి ఛాయలకు ఎవరు వెళ్ళటలేదండి. పరిశుద్ధాత్మతోటి ఇస్తానన్నాడు గనుక మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని చెప్పుదాం. అందరూ బాగా ఎగురుతూ ఉంటారు, బాగా గెంతుతూ ఉండి బట్టలు ఉంటున్నాయో లేవో కూడా చూసుకోకుండా కింద పడిపోయి మీద పడిపోయి గెంతుకుంటా దొడ్లుకుంటా. ఇవి పరిశుద్ధాత్ముడు అలాంటి నీచ కార్యాలు చేస్తాడా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది అపోస్తులు సత్య సువార్తను సర్వలోకములో ప్రకటించారు, క్రీస్తును ప్రకటించారు, మనుషుల ఆత్మలను రక్షించారు, లెక్కించలేని ఆత్మలను ప్రభు సన్నిధికి చేర్చారు సోదరులారా. అలాంటి సువార్తను ప్రకటించారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినవారు. అంతేకాదు అగ్నితో బాప్తిస్మం పొంది అనేక శ్రమలు అనుభవించి వారు హతసాక్షులైపోయారు. ప్రస్తుత కాలంలో కూడా అనేక నిందలు అవమానాలు భరించి అగ్ని బాప్తిస్మం కూడా పొందవలసిన వారు. ఇవన్నీ ప్రక్కన పెట్టి ఇవంటే ఎవరు వస్తారు దేవుని యొక్క సన్నిధికి? కనుక వాటన్నిటినీ ప్రక్కన పెట్టేసి నీళ్ళల్లో బాప్తిస్మం ఇవ్వటం, వాళ్ళందరినీ గబా మీ మతములో కలుపుకోవటానికి ప్రయాసపడతారు, కానీ వాళ్ళని మీకంటే రెండంతలు నరకపాత్రులుగా చేస్తారన్న వాక్యాన్ని నెరవేరుస్తున్నారు ప్రస్తుతం పాస్టర్లో. ప్రభు అయిన యేసయ్య ఆనాడు పరిసయ్యుల గురించి శాస్త్రుల గురించి మాట్లాడిన మాటలు చక్కగా నెరవేర్చి చూపిస్తూ ఉన్నారు. కనుక అది వాళ్ళకి మరలా విశ్వాసులను పేరు పెట్టేస్తున్నారు. చాలా మోసం జరిగిపోతుంది క్రైస్తవ్యంలో. లోకంలో జరుగుతుందంటే సహజమే, లోకాధికారి అపవాది కనుక వాడి మనుషులు అందరూ కూడా మోసం చేసుకుంటారు, మోసంలో పడతారు. వీడి మోసం వాడి మోసం వీడు, వీళ్ళందరికీ లోకంలో లోకస్తులకు మోసమే ఆహారం. కానీ బోధకులకు ఆహారం ఏంటో తెలుసా మీకు? దేవుని ప్రజలు పాపం చేస్తేనట, ఆ పాపాల వల్ల దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే వీళ్ళకి ఎక్కువ ఆదాయం రాదట. వీళ్ళు పనికిమాలిన పనులు చేసినట్లయితే బాగా ఆదాయం వస్తుందట. ఈ పనికిమాలిన పనులు వీళ్ళు ఎంత ఎక్కువ చేస్తే వాళ్ళకి అంత ఆదాయం వస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రజల పాపములే ఈ బోధకులకు ఆహారము అని లేఖనం ఉన్నది. లేఖనంలో చక్కగా ప్రభు అయిన దేవుడు ప్రవక్త అయిన హోషేయ ద్వారా చాలా స్పష్టంగా తెలియచేశాడు. దీని గురించి నేను ఇదివరకు ఒక వీడియో చేశాను, మీరు దయచేసి దాన్ని జాగ్రత్తగా చూడండి, మీకు అక్కడ స్పష్టంగా మరి అందుబాటులో ఉంది.
అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రభువు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ చేత కార్యసాధకం ఏదంటే ప్రేమ కలిగిన క్రియలు జరిగించువారు ఆత్మ సంబంధమైన ప్రేమ. శరీర సంబంధమైన ప్రేమ మనుషులను చంపుతుంది, ఆత్మ సంబంధమైన ప్రేమ సజీవులుగా చేస్తుంది. కనుక దేవుణ్ణి ప్రేమించే పద్ధతిలో దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములను అనుసరించిన జీవిత విధానంలో విశ్వాసాన్ని కలిగి ఉండటం మీకు చాలా ప్రయోజనకరము అనేది స్పష్టంగా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక మరి యొక్క అనుభవాన్ని చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. మనము జన్మము వలన యూదులమే కానీ అన్ని జనుల్లో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ ఒక్కరూ విశ్వాసులు కారు. అనగా ధర్మశాస్త్రం శరీర క్షేమమును గూర్చి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, మీకు అన్నీ కలిసి వస్తాయి, అన్ని ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి అని చెప్పాడు. అయితే ధర్మశాస్త్రము నెరవేర్చి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. జాగ్రత్త, ఆయన శరీరమందు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. కనుక మీరు ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని చేసినట్లయితే, అనగా శరీర క్షేమం కొరకు, శరీర ఆశల కొరకు, శరీర దీవెనల కొరకు మీరు గనక భక్తి చేసినట్లయితే మీకేమీ ప్రయోజనం లేదని చెప్తున్నాడు. ప్రస్తుత కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఆయనను మనకు మాదిరిగా ఉంచి, ఆయనను మనకు సూచనగా ఉంచి ఆయనను వెంబడించుడి అని చెప్పాడు. అంతేగాని ధర్మశాస్త్రం అనే దాన్ని ప్రస్తుతం ప్రభువు దాన్ని కొట్టివేశాడు సోదరులారా. అయితే ధర్మశాస్త్రము పాపులకు, పనికిరాని వాళ్ళకి ప్రయోజనకరమైందే, కానీ భక్తి కలిగిన వారికి అది ప్రక్కన పెట్టాల్సిందే. ఎందుకనగా భక్తి కలిగి అనగా దేవుని అంగీకరించిన వారు దేవుని కుమారుని కూడా అంగీకరించాలి. దేవుని అంగీకరించిన వారు ధర్మశాస్త్ర సంబంధులు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి కలిగిన వారు దేవుని కుమారుడైన క్రీస్తును అంగీకరించాలి. అప్పుడే వాళ్ళు క్రీస్తును పోలి జీవించి విశ్వాసులుగా, విశ్వాసం కలిగిన వారిగా ఎన్నిక చేయబడతారు. ఈ యొక్క సందర్భాన్ని అపోస్తులైన పౌలును చూడండి మీరు. ఆయన ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడిగా ఉన్నాడు, కానీ ప్రభు యొక్క సంఘాన్ని హింసించాడు. దయచేసి జాగ్రత్తగా చూడండి. ప్రభు యొక్క సంఘాన్ని హింసించాడు. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో అప్పుడు క్రీస్తుకు సాక్షిగా సర్వలోకములో ఎక్కడ క్రీస్తు స్వార్థ లేదో ప్రతి చోట కూడా నాకు పని ఉన్నది అని అందరి మధ్యలో ప్రకటన చేసి అలాగా స్వార్థను ప్రకటించాడో గత వీడియోస్లో నేను చాలా విషయాలు మీకు చెప్పాను సోదరులారా. కనుక దేవుని యొక్క సంగతులను అల్పంగా భావించకండి. అయితే ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, విశ్వాసం వలననే నీతిమంతులముగా క్రీస్తునందలి, యేసు క్రీస్తు అని కూడా చెప్పలా, క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాం. జాగ్రత్త, యేసు క్రీస్తునందలి విశ్వాసము మనలను సంపూర్ణులుగా తయారు చేసే చక్కని పద్ధతిని, అనగా యేసుక్రీస్తునందు మనము నమ్మిక ఉంచాం, కానీ యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. క్రీస్తునందలి విశ్వాసమే మనుషులను నీతిమంతులుగా తీరుస్తుంది. నువ్వు యేసునందు నమ్మిక ఉంచినంత మాత్రాన విశ్వాసివి కావు. క్రీస్తునందలి విశ్వాస మూలముగా నీతిమంతులయ్యే పద్ధతి పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. కనుకనే ఈ వీడియోలు కూడా మీకు చాలా మరి సంగతులు తెలియచేస్తాయి సోదరులారా. కాస్త ముందుకు కనుక మీరు వెళ్ళి చూడగలిగినట్లయితే సహనంతో. అయితే దేవుని యొక్క ప్రేమ చేత ఆయన కృప ఉన్నవారే, తండ్రి కృప అనుగ్రహిస్తేనే ఎవరైనా క్రీస్తును చూస్తారు అనే సత్యాన్ని కూడా మీరు గమనించాలి. తండ్రి కృప మీకుంటే నిశ్చయంగా మీరు మరి కుమారుని గురించి అనగా క్రీస్తుని గురించిన సువార్తను విశ్వసించగలరు. అంతకన్నా
మరి మనుషుల మాటలు అయితే అది వృధా అయిపోతాయి. అది దేవుని చిత్తము కనుక, ఇది సత్యము కనుక సోదరులారా, తగిన కాలమందు ప్రతివారు క్రీస్తును చూడాలి అనే ఆశతోనే నేను ఈ ఛానల్లో దేవుని యొక్క లేఖనాలు మీకు తెలియచేయడం జరుగుతుంది. సరే, ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన దేవుని యొక్క సముఖంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడునన్న సంగతి స్పష్టమే. చూడండి, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు, ఆ సంగతి స్పష్టమే అంటున్నాడు. మీకు స్పష్టంగా తెలిస్తే మంచిది. ఇప్పటికీ అనేక సంఘాలు, చాలా పెద్ద పెద్ద భక్తులు స్థాపించారని చెప్పుకుంటున్న సంఘాలు, వాళ్ళు చేసేదంతా ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి చేత వాళ్ళు శరీరాన్ని, దాన్ని చంపే పద్ధతి తెలియక వాళ్ళ జీవితంలో భక్తిహీనులలో నిజముగా భయంకరమైన సముద్రము వంటి వారిగా మిగిలిపోతారు సోదరులారా, మీరు చూస్తారు. అయితే ధర్మశాస్త్రం చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడన్న సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతి, విశ్వాసము ఈ రెండిటికి ఎందుకు చెప్పాడంటే, నీతి సూర్యుడు క్రీస్తు. నీతి సూర్యుని యందు విశ్వాసముంచువాడే విశ్వాసి కనుక విశ్వాసము, నీతి రెండు చాలా సన్నిహిత సంబంధంతో ఉంటాయి. అందుకనే చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఇదే సందర్భాన్ని మీకు ప్రవక్త అయిన హబక్కూకు కూడా 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు. ఏంటి ప్రభువా, మాకెన్ని పరిస్థితులు, నీ యందు భయభక్తులు కలిగి ఏ దోషం లేకుండా జీవిస్తున్నాం, మాకేంటి ఇన్ని శ్రమలు, అందరూ కూడా బాగున్నారంటే ప్రభు ఒక్కటే చెప్పాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అనగా దీని భావాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, విశ్వాసము అనగా అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువే కదా. చూడండి, నువ్వు వెళ్ళే దేశం చాలా శ్రేష్టమైంది. నీ వెళ్ళే రాజ్యములో ప్రభువు, పరిశుద్ధులు, మరి అనేక మందితో యుగములు జీవించే భాగ్యాన్ని సంపాదించుకుంటావు. ఈ లోకంలో ఏంటి కష్టాలు వస్తున్నాయి, మాకు బాధలు వస్తున్నాయి, మేము నీ బిడ్డలమే కదా, నీ అందే కదా ఉన్నావు, నువ్వు మా దేవుడవు కదా, మాకెందుకు నువ్వు దూరంగా ఉన్నావు అని మీరు శ్రమల్లో, శోధనల్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మీరు విశ్వాసము కలిగిన వారై జీవించండి. విశ్వాసం, నీతిమంతులే విశ్వాసాన్ని కలిగి ఉండగలరు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన, అనగా ఆ రాజ్యాన్ని ఆశించినవాడు, ఆ పరలోక రాజ్యాన్ని ఆశించినవాడు ఈ లోక సంబంధమైన దేని మీద కూడా మనసు పెట్టడు. అందుకే హబక్కూకు ద్వారాగా కూడా ప్రభువు ముందుగానే ప్రవచనాన్ని చెప్పించాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే సత్యాన్ని. చూడండి, 3వ అధ్యాయంలోనే, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 7-8 వచనాలు చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులట. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనమును ముందుగా చూచి, నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. దేవుడు అన్యజనులను విడిచిపెట్టలేదండి. ఆయన అన్యజనులకు దేవుడు ప్రభు అయిన తండ్రి మాత్రమే, సృష్టికర్త దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అను నరుని ద్వారా, అనగా దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తును ఈ లోకంలో శరీరధారిగా పంపాడు. క్రీస్తు అంటే ఏదో ఒక మనుషుడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆయన పరిశుద్ధమైన జన్మను వెకిలి మాటల చేత అవమానకరంగా మాట్లాడుతూ ఏదో అనేస్తున్నాం, ఆనందిస్తున్నాము, వెకిలి చేష్టలు చేసుకోవటానికి దేవుడు కొంతమందిని అందుకే పుట్టించాడు. వాళ్ళందరూ కూడా ఆ విధంగానే వాళ్ళ బ్రతుకుల్ని తగలబెట్టుకుంటున్నారు సోదరులారా. మనకైతే దేవుని మాట వినబుద్ధి పుట్టించాడు, దేవుని సన్నిధికి చేర్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని వినే చెవులనిచ్చాడు, ఆ యొక్క వినిన మాటలు హృదయమందు గ్రహించే కృపను అనుగ్రహించి ఉన్నాడు క్రీస్తునందు. ఇది దేవుని కృపయే. మన సొంతగా అయితే మనం దేవునిలో బ్రతకలేమండి.
ఈ అనంత సృష్టిలో తండ్రి అయిన దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, విశ్వాస సంబంధులైన వారు మాత్రమే అబ్రహాముకు పిల్లలు, కానీ అబ్రహాము ఏదో చాలా హాగర్ వల్ల పిల్లలు కన్నాడు, లేకపోయినట్లయితే ఇంకా చాలామంది పిల్లల్ని మరి కెతూరాన్ని చేసుకున్న తర్వాత బోల్డ్ మంది పిల్లలు పుట్టినట్లుగా ఉంది. వాళ్ళెవ్వరికీ కూడా ఈ స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహించలా. మరి ముఖ్యంగా రాను తర్వాత కాలంలో వాళ్ళ సంతతిలో నుండి కూడా కొంతమందిని పరలోకానికి ప్రవేశానికి తెచ్చాడే, కానీ వాగ్దానమును నెరవేర్చే కుమారుడు ఇస్సాకు మాత్రమే. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. అబ్రహాము మనకు తండ్రి అని చెప్పుకుంటున్నాం, కానీ విశ్వాస మూలముగా అన్యజనులు కూడా నీతిమంతులయ్యే చక్కని ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఈనాడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆశీర్వాదానికి మనలను కూడా పాత్రులుగా చేసిన ప్రభువు ఎంత దయగలిగిన వాడో దయచేసి గమనించండి. అయితే అపోస్తుల కార్యముల్లో చూడండి, ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి, చూడండి, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. హృదయము పవిత్రంగా ఉండాలంటే కూడా విశ్వాసమే మూలము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ హృదయములు పవిత్రపరచబడ్డాయా? ఒకవేళ పవిత్రపరచబడినవి అని మీరు నిజముగా తలంచినట్లయితే, మీరు విశ్వాస మూలముగానే మీ హృదయములలో పవిత్రత నిలిచి ఉన్నది అనే విషయాన్ని ప్రతి భయంకరమైన దుష్కార్యములు, చెడు కార్యములు, అసహ్యకరమైన కార్యములు, అవమానకరమైన కార్యములన్నీ భద్రంగా ఉండేది హృదయంలోనే. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని ప్రవక్త ద్వారా ప్రభు ముందే తెలియచేశాడు కదా. ప్రవక్త అయిన ఇర్మియా ఏనాడో తెలియచేశాడు కదా. కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైంది, కానీ దాన్ని ఎవడు కూడా గ్రహించలేడని లేఖనం తెలియచేస్తుంది. హృదయాలని మీ నాన్న మీ అమ్మ తయారు చేశారా? లేకపోయినట్టయితే నువ్వు తయారు చేసుకున్నావా? లేకపోతే నీకు ఎవడన్నా సరే వెనక ముందుండి తయారు చేసేది ఎవరు లేరు. మన హృదయములు తయారు చేసిన వాడు ప్రభువు. కనుక ఆ ప్రభువు ఆ హృదయము స్థితిని ఎరిగినవాడు కనుక ఆయనకు మరుగైంది ఏది లేదు కనుక మానవ హృదయం ఎంత చెడ్డదో చాలా స్పష్టంగా వ్రాసిపెట్టాడు. కనుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైందని చెప్పాడు. అది ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పాడు. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇలాంటి చెడ్డ హృదయం అది బాగుపడాలి అంటే, అది పవిత్రపరచబడాలి అంటే విశ్వాసమే. విశ్వాసము క్రీస్తునందలి విశ్వాసము. మీరు యేసునందలి విశ్వాసము లోకంలో దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడనే లైన్లోనే ఉంటుంది. కానీ క్రీస్తునందలి విశ్వాసము శరీరము దాని కోరికల్ని చంపేసే పద్ధతి. శరీరమును దాని ఇచ్చలను దురాశలతోటి సిలువేసుకునే మనసు క్రీస్తు సత్యములో ఉన్నది సోదరులారా. కనుకనే క్రీస్తును విశ్వాసము కలిగిన వారందరూ, క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారందరూ వారి హృదయములు పవిత్రపరచుకునే శక్తి వారిలో ఉంటుంది. ఇది దేవుని యొక్క క్రియ. ఎంత గొప్ప కార్యములు ప్రభు చేస్తున్నాడు. ఈ సృష్టిలో గుండెకి జబ్బులు ఉన్నాయంటే దానికి చక్కగా ఆ యొక్క వైద్యం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి. లేకపోయినట్లయితే ఆ డాక్టర్లు ఉన్నారు. దానికి సూపర్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు చాలామంది దానికోసం మరి పనిగట్టుకొని ఉన్నారు. కానీ అది జబ్బు బాగవుతుందేమో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వాళ్ళు ఏమన్నా ఉంటే ఈ పైపులు ఆ పైపులు అతకడానికి తీయడానికి, లేకపోయినట్లయితే కట్ చేయడానికి పనికొస్తారేమో. కానీ హృదయములో ఉన్న వ్యాధి బాగవ్వాలంటే క్రీస్తునందలి విశ్వాసమే. హృదయములో ఉన్న అపవిత్రమైనదంతా బయటికి పోవాలంటే అది క్రీస్తునందు విశ్వాసమే. మీరు చూడండి, యేసునందు విశ్వాసం ఉంచిన వారు, యేసునందలి విశ్వాసం ఉన్నది, క్రీస్తునందలి విశ్వాసం ఉంది. యేసునందలి విశ్వాసము కలిగిన వారు త్రాగుబోతులుగా ఉన్నవాళ్ళు
త్రాగుడు మానేస్తారు, బూతులు మానేస్తారు, సినిమాలు మానేస్తారు. లేకపోయినట్లయితే పోకిరి చేష్టలన్నీ చేసుకొని బ్రతికిన బ్రతుకుల నుంచి వాటిని అన్నిటినీ మానేసి దేవుళ్ళకి వస్తారు. దేవుళ్ళకి వచ్చి దేవుని యొక్క పిల్లలుగా ఉండి ఇక పర్వాలేదు అనుకొని మేము దేవుని బిడ్డలమే అని ఒక ముద్ర పొందారు. బ్రదర్ చాలా మారిపోయారు, సిస్టర్ గారు చాలా మారిపోయారు, ఇదివరకు ఇలా ఇంతవరకే పనికి వస్తాయి. కానీ వాళ్ళు శరీరాన్ని జయించలేరు. వారి హృదయములు పవిత్రపరచబడవు సోదరులారా. వారు బాహ్యముగా కొన్ని చెడు లక్షణాలు మానేయగలరు అంతవరకే. కానీ హృదయములో ఉన్నవన్నీ చెప్పాడు కదా యేసయ్య, చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు ఒకసారి వాటిని కూడా చూసినట్లయితే మానవ హృదయంలో నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏంటేంటి వస్తాయో చెప్పాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి చూస్తే, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. అపవిత్రులైపోతారట. మనుషుని యొక్క హృదయం ఎంత అపవిత్రమైపోతుందో, ఎన్ని అపవిత్ర కార్యాలు ఉన్నాయో చెప్తున్నాడు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, మరి చెడుతనము, కృత్రిమం, కామ వికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ కూడా వస్తాయట. ఈ లక్షణాలన్నీ హృదయంలో ఉంటాయి. అందుకే హృదయము పవిత్రపరచబడాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే సాధ్యం. హృదయం అపవిత్రముగా ఉండి బయటికి భక్తుల్లాగా ఉన్నవాళ్ళు ఈనాడు 99% ఉన్నారు. 99% క్రైస్తవుల్లో అందరి హృదయములు అపవిత్రమైనవే. కనుక ఈ యొక్క హృదయము కలిగిన అపవిత్రత నుండి మీరు బయటికి రావాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే అది సాధ్యం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తూ ఉన్నది అనే సత్యములోనికి మనుషుని యొక్క హృదయము ఎప్పుడైతే వెళుతుందో అప్పుడే హృదయము సమస్త దుర్గుణాల నుంచి బయటకు వస్తుంది, పవిత్రపరచబడుతోంది. ఈ సత్యాన్ని దయచేసి ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభంలో మీరు తెలుసుకున్నట్లయితే, అది స్పష్టంగా తెలుసుకున్నట్లయితే, ఆత్మ సంబంధులుగా మీరు మంచి యోచన కలిగి, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందున్న వారులారా, మీ అందరి జీవితాల్లో మీరు చాలా చక్కని నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని సంపాదించుకోగలరు. మీరు యేసునందలి విశ్వాసములో ఉంటే ఇంకా ప్రాచీన స్వభావములోనే ఉంటారు. యేసునందలి విశ్వాసములో ఉన్నవారు కేవలము లోక సంబంధమైన వాటి చుట్టూనే తిరుగుతారు. వాళ్ళు అందానికి ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు లోకానికి, లోక సంబంధమైన ఆశీర్వాదాలకి, లోక సంబంధమైన ధనానికి, ఘనతలకు, గొప్పలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైతే క్రీస్తునందున్నారో వారు నూతన సృష్టి అని అందుకే చెప్పాడు. ఆ నూతన సృష్టిలో నూతన స్వభావము కలిగిన వారు ఉంటారు. వారు క్రీస్తును వెంబడించువారై ఉంటారు. విశ్వాసము ద్వారా పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేస్తారండి. అలాంటి ప్రార్థన ప్రభు సన్నిధికి డైరెక్ట్గా వెళుతుంది. ఇక్కడెక్కడెక్కడెక్కడే ఈ లోకం చుట్టూనే తిరిగే ప్రార్థనలు చేసుకొని లోపలంతా చెడుతనం పెట్టుకొని బయటికి ప్రార్థన చేస్తే ప్రభు వినడట. ఆ సంగతులు కూడా లేఖనాల్లో చాలా పదిలంగా ఉన్నాయి. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన ఆయన యొక్క సన్నిధిని బట్టి తండ్రి అయిన దేవుడు మనకు ఈ సంగతులను వెల్లడి చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత ప్రభు మనకు మరి యొక్క చక్కని అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? చూడండి, దేవుని మూలము, ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాను. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయిస్తారండి విశ్వాసులు. లోకాన్ని జయిస్తారు. ఏదో విశ్వాసి అని పేరు పెట్టుకోవద్దని నేను మొదటిగానే మీకు అందుకే చెప్పాను. దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేఖనములను అర్థం చేసుకోనండి. వాక్యం దేవుని యొక్క చిత్తాన్ని మనకు బోధిస్తూ ఉంది. దేవుని చిత్తమును జరిగించువాడే ఆయన కుమారుడండి, ఆయన స్వాస్థ్యం, ఆయన కుమార్తెలు. కనుక దయచేసి ఈ లేఖనాల్లో మీరు చూడండి, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును
జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన వారు విశ్వాసములో విజయం సాధించిన వారు నా ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటి శక్తివంతులు కావాలని ప్రభువు మన ఎడల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఏదో భక్తి చేస్తున్నామని కొద్ది రోజులు ఉండిపోయి క్షీణించిపోయే ఆ విధంగా భక్తిని చేయకూడదు. మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నంత వరకు పరలోకమే స్వాస్థ్యమని విశ్వాసముతో అదృశ్యమైన వాటిని చూడగలిగిన మనస్సును మనలో తయారు చేసుకోవాలి అంటే విశ్వాసం ఉండాలండి. ఈ విశ్వాసము అంటేనే మన యొక్క జీవితాల్లో అదృశ్యమైన వాటిని కన్నులారా చూడగలిగిన శక్తిని పొంది ఉండాలి. కనుక ఇక్కడ ఏమని చెప్పాడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, అనగా యేసు క్రీస్తు అని నమ్మలేకపోతున్నారు. యేసును అంగీకరించి అక్కడితోనే ఆగిపోతున్నారు. యేసే దేవుని కుమారుడని మీరు నమ్మితే అప్పుడు మీరు లోకాన్ని జయిస్తారు అని చెప్పాడు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును మరి ఎవడు జయించును? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన కోసం రాయబడలేదా? ఈ వాక్యాలన్నీ మన బ్రతుకుకి ప్రాణం పోస్తాయండి, ఆధారం సోదరులారా. మనకు మూలాధారము మన ప్రభు అయిన తండ్రి. భక్తుడైన దైవజనుడు అంటాడు, ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అంటాడు. తరతరముల నుండి మనకు కూడా ఆయన నివాస స్థలమై ఉన్నాడు. తరతరముల నుండి వాళ్ళు పోగొట్టుకున్నవి ఈ తరము వారిగా మన యొక్క జీవితాల్లో మనకు అన్యజనులలో నుండి దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దయచేశాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అసలు లోకాన్ని ఎవడు జయించగలడు? ఎవరికి సాధ్యం లోకాన్ని జయించడం? లోకంలో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవపడము, వీటిని జయించడం ఎవరికి సాధ్యం? యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తే అట్టి వారికి సాధ్యం. దేవునికి స్తోత్రం. కనుక ఈ అనుభవాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, మరి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 9-10 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపెను. అందుకే కుమారుని యొక్క ప్రత్యేకత తెలుసుకునండి. శిశువును గురించి మీరు పండుగ చేసుకున్నారు, కానీ శిశువు అనగా రక్షకుడు పుట్టాడు అని పండుగ చేసుకున్నారు. దేవునికి ఇష్టమైన పద్ధతుల్లోనూ మీకు ఇష్టమైన పద్ధతుల్లోనూ ఎలాగో ఒకలాగా చేసుకున్నారు. కానీ ఆ శిశువే కుమారునిగా శిలువ మరణం పొంది మనము ఆయన మూలముగా బ్రతుకుటకు తండ్రి ప్రేమ కలిగిన వాడయ్యండి, దీర్ఘశాంతం కలిగిన వాడయ్యండి, తన కుమారుని మన పాపములకు ప్రాయశ్చిత్తముగా చేసి ఆ కుమారుని యందు మనకు నిత్య జీవం అనుగ్రహించుటకు, అనగా క్రీస్తునందు మనకు నిత్య జీవం ఏర్పాటు చేశాడు. యోహాను సువార్తలో చెప్పాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడు. కుమారుని అంగీకరించకపోతే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుందని చెప్పాడు. మీకు క్రీస్తు సువార్త యొక్క ప్రత్యక్షతను ప్రభువు జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే ఛానల్లో నుండి తెలియచేస్తున్నాడు. కుమారుని గురించిన సువార్తే. నేను ఎప్పుడు కూడా మీరు ఇలాగ లోకంలో నుండి రండి, త్రాగుబోతులు మానండి, లేకపోతే వ్యభిచారం చేసేవాళ్ళు మానండి, నేను అసలు ఎప్పుడన్నా ఎక్కడ చెప్పలేదు సోదరులారు. ఎందుకంటే చెప్పినవాడు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ప్రజలందరూ చెరిపివేస్తున్నది, బోధకులందరూ చెరిపివేస్తున్నది క్రీస్తు సువార్తను. వాళ్ళు వేరొక సువార్త చెప్తున్నారు, వారు కలిపి చెరిపడి సువార్తలు చెప్తున్నారు. కానీ ఈ ఛానల్లో నుండి ప్రభు మీతో సత్య సువార్తను, అనగా క్రీస్తు సువార్తను, అనగా ఆత్మ సంబంధమైన నిరీక్షణతో కూడిన విశ్వాస సుబోధ సంబంధమైన సంగతులను మీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇది గొప్ప ధననిధి. మనుషులందరికీ వెర్రోళ్ళగా తెంగరోళ్ళలాగా కనిపిస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క కృపా మహదైశ్వర్యం మనలో నింపాడు. కనుకనే మనము క్రీస్తును చూడగలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం.
దేవుని యొక్క కుమారుని ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతూ ఉంది. దయచేసి ఈ లేఖనాలను గమనించండి. అందుకే కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలైన కోపించునని చెప్పాడు తెలుసా మీకు? ప్రవచనం. దావీదు మహారాజు కీర్తనల గ్రంథంలో చాలా స్పష్టంగా 2వ కీర్తనలో వ్రాసిపెట్టాడు. 2వ కీర్తన యొక్క చాలా చాలా ప్రాధాన్యతలు క్రీస్తుని గురించి ఎంత స్పష్టంగా వ్రాసాడంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలైన కోపించును, ఆయన కోపము త్వరగా రగులుకొనును, మీరు నశించిపోతారని చెప్పాడు. క్రీస్తుని ఎరుగని వారు, క్రీస్తును ప్రేమించని వారు అందరు నశించిపోతారంతే. యేసుకు సంబంధం లేదు ఇక్కడ. ఏదో మేము దేవుని నమ్ముకున్నాం అనుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళే దారులు లేవు. ఎవడైనా నువ్వు క్రీస్తునందుంటేనే నూతన సృష్టి కనుక కుమారుని యందు విశ్వాసం ఉంచే చక్కని పద్ధతులను ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆ కుమారుని మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన శిలువ మరణం పొందినంతగా ఘోరమైన యాతను అనుభవించినట్లు విధేయత చూపిన వాడయ్యుండి ప్రభువైన క్రీస్తు ఆయనలో నుండి మనకు జీవమును అనుగ్రహించుచున్న ఈ గొప్ప కృపలను తండ్రి ప్రేమతోటి, ఆయన ప్రేమ చూడండి మన ఎడల ఎంత ప్రత్యక్షముగా తెలియచేస్తూ ఉన్నాడో తన కుమారుని ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉంది. అయితే చూడండి, అనేకులు తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలిసిన ఈ సంగతి మీకు? చాలామంది ఆనాడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అసలు అపోస్తుడైన పౌలు ఎక్కడన్నా కనిపిస్తే చంపేద్దాం అనుకుంటున్న పరిస్థితుల్లో వ్రాస్తూ ఉన్న సందర్భం ఏమని చెప్తున్నాడంటే, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యులు, వాళ్ళు కూడా దేవుని ఆరాధిస్తారు, వాళ్ళు కూడా దేవుని యొక్క సమాజ మందిరంలో పనిచేస్తూ ఉన్నారు, వారు కూడా దేవుని మనుషుల్లాగా చాలా ఏదో విక్రమమైన కార్యాలు చేసినట్లు రోషం కలిగిన వాళ్ళలాగా, పౌరుషం కలిగిన వాళ్ళలాగా ఇప్పుడున్న భక్తులు చూసారా, ఊరక వాగుడు, ఎంత చెత్తవాగుడు వాగుతున్నారు, అర్థం లేదు, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని వాదాలు పెట్టుకొని ఎంత వాగుతున్నారో చూస్తున్నారు కదా. వీళ్ళకి క్రీస్తు గురించి అసలు తెలీదు కనుకనే వీళ్ళందరూ కూడా దుష్ట కార్యాలు చేస్తారు. అందుకే రాశాడు ఇక్కడ చూడండి, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసము లేని వాళ్ళు విశ్వాసము కలిగిన వారిని ఎక్కడికక్కడ వేటాడుతూ ఉంటారు సోదరులారా. కనుక భక్తుడు అందుకే విశ్వాసం అందరికీ లేదు, మా కొరకు ప్రార్థించండి అన్నాడు. అంటే ఆయన చానాళ్ళు బతుకుదామనా? కాదు, ఆయన బ్రతికేది కేవలము క్రీస్తు సువార్త వ్యాప్తి కొరకు మాత్రమే. అందుకే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని చెప్పాడు. చావైతే నాకు లాభం అండి, నేను త్వరగా వెళ్ళి నా దేవుని సన్నిధిలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను, కానీ నేను చచ్చిపోతే చాలామందికి క్రీస్తు సువార్త అందదు. కనుక మీ కొరకు, మీ నిమిత్తము నేను బ్రతకటం కొంత మట్టుకు అవసరం అనేది ఎంత చక్కగా, ఎంత దీనత్వంతో, ఎంత సాత్వికమైన మనస్సుతో, ప్రేమతోటి వ్రాసాడు అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఆ సంగతులన్నిటినీ. కనుక దయచేసి విశ్వాసము అందరికీ లేదు కనుక ఈ దుష్ట మనుషులు అన్నాడు చూసారా, మూర్ఖులైన దుష్ట మనుషులు. మూర్ఖులు వీళ్ళు, చెప్తే వినరు, అర్థం కాదు. ఇక ఒకసారి పాస్టర్ అయ్యడానికి జన్మలో ఇక ఏ వాక్యం వినరు వాళ్ళు మూర్ఖత్వాన్ని, దుష్టత్వాన్ని నింపుకున్న మనుషులు కనుక మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి అని సంఘానికి భక్తుడు మరి ఒక ఆనవాలుగా తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఒక అనుభవంలో కూడా ఏం చెప్తాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పాడు. చూసారా, సహోదరులకు చెప్తున్నాడు.
సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు చెప్తున్నాడు. ఏమనంటే, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం, విశ్వాసము లేని హృదయాలు దుష్ట హృదయాలేనండి. కాబట్టి అలాంటి దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒక్కవేళ ఉండునేమోనని, అందరినీ అంటలేదు, అందరినీ ఏదో ఒకటి దోషం మోపినట్టుగా మాట్లాడలేదు, కానీ మీలో ఎవరిలోనైనా ఒకవేళ ఉంటుందేమో. అపోస్తుడైన పౌలు క్రీస్తు బోధతో కట్టిన సంఘములు సోదరులారా, ఆ సంఘాల్లో విశ్వాసం కలిగి విశ్వాస సుబోధను బోధించిన బోధకుడు ఆయన సంఘముల్లో ఉన్న వాళ్ళకి ప్రస్తుత కాలంలో లేఖనములను విశ్వసించుచున్న మనందరి యొక్క జీవితాల్లో మీలో విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ ఉన్నదేమో, జాగ్రత్తగా చూసుకోనండి అని చెప్పాడు. ఎందుకంటే విశ్వాసం లేకపోయినట్లయితే వాళ్ళందరూ కూడా పాతాళానికి దిగిపోతారు, దేవునికి ఇష్టము కాని వారుగా మిగిలిపోతారు. అంతేకాదు, విశ్వాసము లేని వారందరూ కూడా దుష్టులుగా సాతాను సంబంధులైపోతారు. కనుక అలాంటి పరిస్థితులు మీలో ఎవరిలోనన్నా ఒక్కవేళ ఉన్నాయేమో చూసుకోనండి, చాలా జాగ్రత్త ఈ విషయంలోనని మనందరికీ కూడా ఈనాటికి అపోస్తుడైన పౌలు క్రీస్తు ఆత్మ కలిగిన వాడై మన మధ్యలోకి వచ్చి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఏ మనుషుల మాటలు కావు. ప్రభు పరిశుద్ధ అపోస్తులకు వాళ్ళకు వరం ఇచ్చాడు. వాళ్ళ యొక్క మాటలు నేర్చుకొనిచున్న మన యొక్క జీవితాల్లో మనం కూడా స్థిరమైన చిత్తము కలిగి స్వస్థ బుద్ధిని కలిగి ఉండి విశ్వాసమందు స్థిరులుగా ఉండి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చువారిగా క్రొత్త సంవత్సరంలో సాగిపోవటానికి ఏదో క్రొత్త సంవత్సరం అనుకొని పండుగలు చేసుకునేది కాదు. మీరు ఒకవేళ పండుగలను ఆచరిస్తూ ఉన్నారేమో, నిజముగా క్రీస్తునందున్న వారికి శరీరమందు శ్రమ, ఆత్మయందు జీవము నిత్యము పండుగే. క్రీస్తు బోధలో నిలిచి ఉన్న వారికి ఏ శ్రమ కూడాను వారికి పండుగగానే కనిపిస్తుంది సోదరులారా. ప్రతి శోధన, నింద, అవమానం, దూషణ వీటన్నిట్లలో మహానందమని ఎంచుకున్నాడని ప్రభు చెప్పాడు. కనుక మహానందముగానే మీరు క్రైస్తవుడైనందుకు ఎవడైనా శ్రమ పడినట్లయితే అది ఏదో వింత అనుకోవద్దు, అది మహానందంగా ఎంచుకున్నాడని అపోస్తుడైన పేతురు కేక వేసి చెప్తున్నాడు. కనుక ఇది మహానందమైనవి. కనుక ఎల్లప్పుడూ పండుగే. మీరు పండుగ రోజు ఆనందిస్తున్నారేమో, నిజమైన క్రీస్తును కలిగిన క్రైస్తవులకు ఎల్లప్పుడూ పండుగే. ఈ లోకంలో మరణంలో కూడా వాళ్ళు సంతోషంగానే వెళ్ళిపోయిన పరిస్థితులే భక్తులు చూపిన చక్కని మాదిరి. ప్రభు సిలువలో ఉండి మనందరి కొరకు కూడా ఆయన చేసిన విజ్ఞాపన సోదరులారా. తండ్రి కుడిపార్శ్వమున నేటి దినం పరలోకమందు కూర్చుని ఉండి మన కొరకు, మన బలహీనతల కొరకు ఆయన ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అట్టి ప్రభు యొక్క పిల్లలుగా ప్రభువునందు వృద్ధి పొందుతూ, విశ్వాసములో వృద్ధి పొందుతూ, మీరు యేసునందు విశ్వాసం ఉంచారు, మరి మేము విశ్వాసులం కాదంటే మంచిది, విశ్వాసులే, కానీ విశ్వాసములో వృద్ధి పొంది ఆత్మీయ జీవితంలో అంతకు శక్తివంతులు అయ్యండి. విశ్వాసం వల్ల హృదయాన్ని పవిత్రపరుచుకుంటూ ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడే వారిగా బ్రతకటానికి తండ్రి దీవించి ఆశీర్వదించి క్రొత్త సంవత్సరంలో ఈ యొక్క లేఖనములు మనకు దయచేసి ఉన్నాడు. కనుక మీరు కూడా విశ్వాసముతో ప్రభువునందు ఆనందించండి. దేవునికి స్తోత్రం. ముగించేస్తాం.